రవణకి సినిమాలు హిట్ అవ్వడం కష్టం అబ్బా, అన్ని ఫ్లాప్లే. రవణ సినిమాలు తీసి ఉన్న పేరు పోగొట్టుకుంటున్నాడు. రవణకి హిట్స్ వస్తాయి కానీ సాలిడ్ హిట్స్ అసలు రానే రావు. రవితేజ అన్న సినిమా కెరియర్ ఇక్కడితో ముగిసిపోతుంది. ఇది కొంతమంది మూవీ లవర్స్ లో ఉన్న స్ట్రాంగ్ ఒపీనియన్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ప్రభు వ్లాగర్. తమ్నెల్ చూసి ఇప్పుడు నేను చెప్పి విని నన్ను తిట్టడానికి ట్రై చేయకండి, ఎందుకంటే నేను చెప్పేది వింటే మీకే అర్థం అవుద్ది. రవితేజ యాక్చువల్ గా చాలా మంచి యాక్టర్ అండ్ అతనికి నేను పెద్ద ఫ్యాన్ ని. నేను ఈ వీడియోలో మాట్లాడేది కేవలం రవితేజ అన్న ఫిల్మ్స్ గురించి మాత్రమే. ఎందుకు రవణ సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి అనేది డిస్కస్ చేశాను. సో వీడియో అయితే చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. రవితేజ అన్న అన్ని సినిమాలు అవుట్డేటెడ్ గా ఉంటున్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్ కి, ఆడియన్స్ కి రవితేజ అన్న సినిమాలు అస్సలు నచ్చట్లేదు. 4 పాటలు, 4 ఫైట్లు, కామెడీ, లవ్ ట్రాక్, ఇది పాత పద్ధతి. ఇది ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. అయినా సరే ఫాలో అవుతా ఇప్పటి రోజుల్లో అలాంటి సినిమాలు తీస్తా అంటే ఈ రోజుల్లో అది చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినిమాలు అప్పట్లో తోపు. అవి అప్పట్లో బ్లాక్ అండ్ వైట్ మూవీస్. బ్లాక్ అండ్ వైట్ మూవీస్ అయినా కూడా హిట్ అయ్యాయి, బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. సో అప్పుడు ఆ మూవీస్ హిట్ అయ్యాయి కదా అని చెప్పి ఈ రోజుల్లో కూడా నేను బ్లాక్ అండ్ వైట్ మూవీ తీస్తా, హిట్ కొడతా, సాలిడ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తా అంటే అవుద్దా? అది అవదమ్మా. ఒరు బాబు, డబ్బులు వద్దురా, ఫ్రీగా చూడండి అన్న కూడా ఎవడు రాడు. ఎందుకంటే స్మాల్ లాజిక్. ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది. కలర్ మూవీస్ వచ్చాయి, ఇప్పుడైతే ఏకంగా విఎఫ్ఎక్స్ వచ్చింది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి తోప్ తురుమ్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మరి ఇలాంటి టైంలో అలాంటి వీక్ స్క్రిప్ట్స్ తో మూవీస్ తీస్తే 100% కాదు 1000% వర్కౌట్ అవ్వో. రవితేజ అన్న ఒకప్పుడు బ్లాక్ బాస్టర్స్ ఇచ్చాడు, వరుసనే హిట్లు కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరి అలాంటి హీరో ఇప్పుడు వరుసగా ఫ్లాప్స్ రావడానికి రీజన్స్ ఏంటి? ఇలాగే రవణకి కంటిన్యూస్ ఫ్లాప్స్ పడితే రవితేజ ఫ్యూచర్ ఏమవుతుంది? మళ్ళీ రవణ ఫామ్ లోకి వస్తాడా? రావాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఎన్నో ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో వీడియో చివరకు చూడడానికి ట్రై చేయండి అండ్ లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మనకు సపోర్ట్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నెంబర్ 1, ల్యాక్ ఆఫ్ వర్సటాలిటీ. టాలీవుడ్ మూవీ ఇండస్ట్రీ చాలా మారిపోయింది. ఒకప్పుడు 2 హీరోలే ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు లెక్కలేనంత మంది హీరోలు ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు కూడా. అలాంటి కాంపిటీషన్ ఉన్న ఇలాంటి టైంలో ఎలా రావాలి? డిఫరెంట్ స్క్రిప్ట్ తో రావాలి. ఒక మూవీకి మరొక మూవీకి డిఫరెన్స్ ఖచ్చితంగా చూపించాలి. జానర్ వైజ్ కానీ, కంటెంట్ వైజ్ కానీ ఏదో ఒక తేడా ఖచ్చితంగా చూపించాలి. రవణ సినిమాలన్నీ ఒకే టెంప్లెట్ లో, ఒకే ప్లాట్ డిజైన్ తో ఉంటున్నాయి. అరే టైగర్ నాగేశ్వరరావు ఈగల్ తీసాడు కదరా మా అన్న అంటే తీసాడు. ఇక్కడ డిఫరెంట్ జానర్ ని, డిఫరెంట్ స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం ఒక మెట్ అయితే, రెండవది అతి ముఖ్యమైనది అదేంటంటే ప్రెజెంటేషన్. ఎంగేజింగ్ గా ప్రెజెంట్ చెయ్యాలమ్మా. అప్పుడే సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది, సాలిడ్ హిట్ కొడుతుంది. రవణ నుంచి వచ్చిన 2 ఫిల్మ్స్ టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్, కానీ ఆడియన్స్ కి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అవి సాలిడ్ హిట్స్ కాదు. నేను కలెక్షన్స్ గురించి మాట్లాడట్లేదు, మూవీ కనెక్టింగ్ గురించి మాట్లాడుతున్నా. కాదు మాకు కలెక్షన్లే కావాలి అంటే జస్ట్ లీవ్ ఇట్. రవణ ఇప్పుడు తీసిన సినిమా కూడా మిస్టర్ బచ్చన్, అది కూడా ఒక కమర్షియల్ టెంప్లెట్. ఎప్పటి నుంచో ఉన్న ఒక రెగ్యులర్ రొట్ట అండ్ బోరింగ్. అదే 4 ఫైట్లు, అదే రొమాన్స్, అదే లవ్. వర్కౌట్ అవ్వదో, మారి తీరాలి. నెంబర్ 2, వెరీ ఇంపార్టెంట్, ల్యాక్ ఆఫ్ ఫ్రెష్నెస్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. అప్పటికప్పుడు చెట్టు నుంచి కోసిన ఒక కాయ చాలా ఫ్రెష్ గా ఉంటుంది, అది తింటే ఒక రకమైన టేస్ట్ ఉంటుంది, తిన్నవాడికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ రవణ ఫిల్మ్స్ లో ఫ్రెష్నెస్ ఉండదు. ఎప్పుడో వచ్చిన సినిమా చూస్తున్నట్టు ఉంటుంది, కానీ ఇప్పుడు వచ్చిన సినిమా చూస్తున్నట్టు అస్సలు ఉండదు. మిస్టర్ బచ్చన్ తీసుకోండి, అది ఎప్పుడో 2000s లో వచ్చిన సినిమాలా ఉంటది. ఎందుకు? బికాస్ ఆఫ్ ద వీక్ స్క్రిప్ట్. ఫ్రెష్నెస్ అంటున్నావు, ఫ్రెష్నెస్ అంటే ఏంటమ్మా అని మీరు అడగొచ్చు. చెప్తా. ఫ్రెష్నెస్ అంటే ఏంటంటే చాలా సింపుల్. ఎగ్జాంపుల్, తమిళ నుంచి మహారాజా అనే ఒక మూవీ వచ్చింది. దాన్ని చూస్తే నిజంగా చాలా ఫ్రెష్ ఫీల్ వచ్చింది. ఎప్పుడు తమిళంలో పలకటమే, తెలుగు వాళ్ళని పోగొట్టడం చేత కాదు అని చాలా మంది అంటారు. తెలుగులో కూడా వచ్చాయి. బలగం మూవీ తెలుగులోనే వచ్చింది, అది కూడా హిట్ అయింది. అది ఫ్రెష్ ఫీల్ అంటే. సినిమా అయిపోతుందిరా అని బాధపడాలి, కానీ సినిమా ఎప్పుడో వద్దురా అని చూడకూడదు ఒక ఆడియన్స్. అలా చూసాడంటే డైరెక్టర్, హీరో, స్క్రిప్ట్ అన్ని ఫెయిల్ అయినట్టే. నెంబర్ 3, కనెక్టింగ్ ఆడియన్స్. ఇది చాలా 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 ముఖ్యం. ఎందుకంటే ఒక హీరో స్క్రిప్ట్ తో మూవీ తీసినప్పుడు అది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి. కానీ రవణ తీసే ఫిల్మ్స్ అవుట్డేటెడ్ కాబట్టి ఇప్పుడున్న జనరేషన్ కి అవి అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు. ఇలాగ తీస్తే కనుక రవణకి కంటిన్యూస్ ఫ్లాప్స్ వస్తాయి, ఒక్క సాలిడ్ హిట్ కూడా రాదు. అప్పుడు ఏమవుద్ది? కెరీర్ ఎండ్ అవుద్ది. రవితేజ లాంటి ఒక మాస్ సాలిడ్ హీరో అలా అయిపోవడం నాకు అస్సలు నచ్చలేదు. అస్సలు అది కరెక్ట్ కూడా కాదు. మాస్ మహారాజా రవితేజ హిట్ కొట్టాలంటే మరి ఏం చేయాలి? ఫ్రెష్ స్క్రిప్ట్ తో రావాలి, స్ట్రాంగ్ సాలిడ్ కంటెంట్ తో రావాలి. పాత కల్చర్ 4 పాటలు, 4 ఫైట్లు, కామెడీ, రొమాన్స్, లవ్ వీటిని వదిలేయాలి. కొత్తగా వస్తున్న తోప్ తురుమ్ డైరెక్టర్స్ ని గుర్తించి వాళ్ళ స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళని సెలెక్ట్ చేయాలి. వీక్ స్క్రిప్ట్స్ కి బై చెప్పి స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ కి వెల్కమ్ చెప్పాలి. అన్నిటికీ మించి చాలా ముఖ్యమైన వ్యాలిడ్ పాయింట్, తనని అభిమానించే నాలాంటి వాళ్ళకి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి. ఫ్యాన్స్ గా, ఆడియన్స్ గా, మూవీ లవర్స్ గా మేము కోరుకునేది ఒకటే, అభిమాన హీరో నుంచి ఒక సినిమా వచ్చినప్పుడు అది ఫుల్ సాటిస్ఫాక్షన్ చేస్తే మా కళ్ళల్లో హ్యాపీనెస్ తో టీయర్స్ వస్తాయి. అది చాలు మాకు. ఇది ఇవాల్టి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యు ఆల్.